ఈ హిజ్బుల్ నేతలతో, జమాతే ఇస్లామీ నేతలతో ఈ ఐఎస్ఐ రహస్య సమావేశం అక్కడ ఏం జరిగి ఉండొచ్చు అంటారు? నెలవారీ స్టైపెండ్లు అవ్వచ్చు, లేకపోతే స్పెషల్ ఫండ్స్ మంజూరు అయ్యాయి అని అంటున్నారు. సో అసలు ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఉగ్రవాదులకు ఫండింగ్ లేకుండా ఉగ్రవాదం సర్వైవ్ అయ్యే అవకాశం లేదండి. ఎక్కడైనా ఏదో ఒక దేశం, ఏదో ఒక సంస్థ ఫండింగ్ ఇవ్వకుండా అది నడిచేటువంటి అవకాశం లేదు. కాబట్టి పాకిస్తాన్ ఫండింగ్ ఇస్తుంది అనటంలో సందేహం లేదు. ఆ మధ్య కాలంలో ఆపరేషన్ సింధూర్ అయినాకనే పాకిస్తాన్కు $4 బిలియన్ అమెరికా సహాయం చేసింది. $4 బిలియన్. కాబట్టి పాకిస్తాన్కు ట్రైన్డ్ చేయడానికి, మీటింగులు పెట్టుకోవటానికి, తర్వాత మోటివేట్ చేయడానికి ఫండ్స్ కొరత ఉండదు. ఎందుకంటే అది ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఉంది, ఉగ్రవాద నెట్వర్క్ ఉంది. ఎందుకంటే ఇతర ఇస్లామిక్ కంట్రీస్ నుంచి ఫండింగ్ అందే అవకాశం ఉంది. మనం చూసాం కదా, మన ఈస్టర్న్ ఇండియాలో దరిదాపు మనం 7 సిస్టర్స్ అని పిలుస్తాం, 7 రాష్ట్రాలు. ఆ 7 రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక ఉగ్రవాదం అంటే వాటన్నిటికి కూడా ఫండింగ్ ఉందని తేలింది. తర్వాత ఏది వాలంటరీ ఆర్గనైజేషన్ల పేరు, ఎన్జిఓల పేరు మీద ఫండింగ్ ఇచ్చారు. ఆ ఫండింగే వీళ్ళకి ఎంకరేజ్మెంట్ జరిగిందని మనం కన్ఫర్మ్ చేసుకున్నాం. కాబట్టి ఇవాళ పిఓకే కూడా బోర్డర్లో ఈ మత సంస్థలు, 2 మత సంస్థలకు కూడా ఈ ఫండింగ్ అందే అవకాశం ఉంది, మీటింగ్ పెట్టే అవకాశం ఉంది. ఇది మొత్తం కూడా మనం బోర్డర్లో డిస్టర్బ్ చేయడానికి, వాస్తవానికి ఇవాళ ఉన్నటువంటి చలి ప్రాంతంలో వాస్తవానికి -డిగ్రీస్ ఉంటుంది. -డిగ్రీలప్పుడు ఇన్ఫిల్ట్రేషన్ తక్కువ ఉంటుందని మన ఎక్స్పెక్టేషన్. కానీ ఇప్పుడే వాళ్ళు బహుశా మరి మన మానిటరింగ్ తక్కువ ఉంటుందని, లేదా మన విజిలెన్స్ తక్కువ ఉంటుందని చొరబాటు చేయడానికి ప్రయత్నం చేస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి జనవరి, ఫిబ్రవరి దాకా మైనసే ఉంటుంది. -డిగ్రీస్లు ఉన్నప్పటికి కూడా మన నిఘా కొంత తక్కువ ఉంటుంది, ఇన్ఫిల్ట్రేషన్ తక్కువ ఉంటుందని. ఇప్పుడే చొరబాటు కావడానికి ఇది ఒక అడ్వాంటేజ్ అని భావిస్తూ ఈ మీటింగులు పెట్టి ఉండొచ్చు అనేది మన ఇంటెలిజెన్స్ వాళ్ళ ఎస్టిమేషన్. అలాగే ఈ నార్కో టెర్రర్ మార్గాలు ఏవైతే ఉన్నాయో ఇవి పంజాబ్, రాజస్థాన్ సరిహద్దుల వరకు విస్తరించున్నాయి. ఇవి మనం చూసే ఆపరేషన్ సింధూర్ టైంలో పూర్తిగా బ్లాక్ చేశారు. అంటే మళ్ళీ ఇప్పుడు అవి ఓపెన్ చేశారని అనుకోవాలా? వాళ్ళు చేస్తారండి. ఎందుకంటే ఇవాళ ఇటువంటి వాళ్ళని, ఇవి ఇంటర్నల్గా ఉన్నటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకపోతే వాళ్ళు ఎక్స్టర్నల్గా పెద్దగా డిస్టర్బ్ చేయలేరు. ఎందుకంటే మనకు బిఎస్ఎఫ్ ఉంది, మిలిటరీ ఉంది, తర్వాత నిఘా ఉంది. కాబట్టి విత్ ఇన్ ఇండియా ఎక్కడెక్కడైతే ఈ ఫోర్సెస్ ఉన్నాయో వీటన్నిటిని కూడా ఎంకరేజ్ చేయడానికి ఖచ్చితంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మనకు అప్పుడప్పుడు వాళ్ళు దొరుకుతూనే ఉన్నారు. మన తెలంగాణలో అయితే నల్గొండ, హైదరాబాద్లో అప్పుడప్పుడు మన వాళ్ళు అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. తర్వాత అమాయకంగా ఉండి కూడా ఎక్కడో కడప నుంచి మనకు కనెక్షన్ ఉండడానికి ఈ మధ్యనే ఎస్టాబ్లిష్ అయిందిగా. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళు ఇంటర్నల్ ఫోర్సెస్ని ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే ఇవాళ అట్లా అట్రాక్ట్ కావటానికి వాస్తవానికి అన్ఎంప్లాయ్మెంటు, తర్వాత ఉపాధి దొరకకపోవటం, ఇటువంటి శాతం ఎంతో కొంత శాతం ఉంటుంది ఏ దేశంలోనైనా. వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకు ఫండింగ్ ఇవ్వటం, లేకపోతే ఈ వాళ్ళ ఉన్నటువంటి ఈ నార్కోటిక్స్ ఉన్నటువంటి ఏవేమి సప్లై చేయగలరు అవి ఇవ్వటం, ఏదో విధంగా అట్రాక్ట్ చేస్తున్నారు. డబ్బు పంపింగ్ చేయటం, ఈ విధంగా అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్స్టర్నల్ ఇన్ఫిల్ట్రేషన్ కాకుండా ఇంటర్నల్ కూడా వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. మనం ఎస్టాబ్లిష్ అవుతూనే ఉంది అప్పుడోటి. అయితే షేర్ ఖాన్, ఈ లష్కరే కమాండర్ షేర్ ఖాన్ బతికున్నాడా, చనిపోయాడా అనేది ఎంత సస్పెన్స్ ఉందో, అలాగే సేమ్ మసూద్ అజార్ కూడా చనిపోయాడని కొన్నిసార్లు, లేదు బతికే ఉన్నాడు, అతని ఫ్యామిలీ మెంబర్స్ మీద మాత్రమే దాడి జరిగింది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారు, ఇలా రకరకాల వార్తలు విన్నాం. మళ్ళీ ఇప్పుడు ఆయన బతికే, ఇన్ కేసు ఆయన రోల్ ఏంటంటారు ఇప్పుడు మళ్ళా? ఇప్పుడు ఆయన గతంలో కాశ్మీర్లో ఇంటర్నల్గా పనిచేసిన వాడు, మొత్తం అండర్స్టాండింగ్ ఉంది మసూద్కు. బాంబే మీద కానీ, మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, రాజస్థాన్ కానీ, కాశ్మీర్ కానీ, బోర్డర్లో ఉన్నటువంటి 4 స్టేట్స్లో కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉంది. ఆ నెట్వర్క్ తోటి ఇన్నాళ్ళు సంది డిస్టర్బ్ చేయగలిగాడు. తాజ్ హోటల్ నుంచి పుల్వామా వరకు అన్ని డిస్టర్బెన్సెస్లో వెనకాల మసూద్ అజారు హస్తం ఉంది. వాళ్ళకు సపోర్ట్ ఇచ్చేటువంటి నెట్వర్క్ సపోర్ట్ కూడా ఉంది. అయితే మన ఇంటెలిజెన్స్ మొన్న ఆపరేషన్ సింధూర్లో మన ఇంటెలిజెన్స్ యొక్క కన్ఫర్మేషన్ ఏమిటంటే మసూద్ ఎస్కేప్ అయ్యిండు, ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా దాంట్లో కొలాప్స్ అయ్యారని చెప్పేసి, దాడిలో కొలాప్స్ అయ్యారని చెప్పేసి మన వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఆనాడే అన్నారు మసూద్ చనిపోలేదు, ఎస్కేప్ అయ్యిండని. కాబట్టి ఆనాడు తర్వాత మళ్ళీ భిన్నమైన వార్తలు ఏం రాలేదు. లేదు మసూద్ చనిపోయారు అని
అనేటువంటి వార్తలేం రాలేదు. మ్మ్. కాబట్టి వాళ్ళదే కన్ఫర్మేషన్ అనుకుంటే ఇవాళ కూడా అతను సర్వైవ్ అయ్యాడు అనేది నిజానికి దగ్గరకు ఉంది. మ్మ్. కాబట్టి ఇంకా తర్వాత రెండవది ఇంకా కక్ష పెంచుకునే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే తన ఫ్యామిలీ మొత్తం కోల్పోయింది కాబట్టి ఇంకా ఎక్కడ అటాక్ చేస్తే ఎక్కడ వీలైతే అక్కడ తను ఆ ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అయితే ఈ లష్కర్ తోయిబా ఒక్కటే కాదు కదా, మిగతా ఇంకా 3-4 ఆర్గనైజేషన్లకు ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఉంది, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ సపోర్ట్ తోటి ఏదైనా సాధించవచ్చు అనేటువంటిది మసూర్లో ఉండేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఇండిపెండెంట్గా చేస్తే కొంత వీక్ అయింది ఏది సింధూర్ తర్వాత, కానీ ఇప్పుడు ఇతర నెట్వర్క్లతో కలిసి పనిచేస్తే మాత్రం అది యథావిధిగా డిస్టర్బెన్స్ చేసే అవకాశం ఉంది.